నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 30 వినతులు వచ్చాయని కమిషనర్ శారదాదేవి తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయానికి నేరుగా వచ్చి 21 మంది వినతులు సమర్పించగా 9 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా సంజీవి నగర్ నందు రోడ్డును ఆక్రమించి టిఫిన్ దుకాణం నడుపుతున్నారు, చర్యలు తీసుకోవాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, వాటర్ పన్ను ఎక్కువగా వస్తోంది, పరిశీలించి పరిష్కరించాలని, ఐఎస్ మహల్ వద్ద గల తోడా అపార్ట్మెంట్ నందు కామన్ ఏరియా ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు, పరిష్కరించాలని, తెలుగుగంగ నీరు సక్రమంగా సరఫరా చేయాలని, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలని, పాత అలిపి రోడ్డు నందు అక్రమ వ్యాపారాలు చేస్తున్నారు, తొలగించాలని, నగరంలో ఫుట్పాత్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, పరిష్కరించాలని, జగన్మాత చర్చి వద్ద కాలువ నుండి మురుగునీరు బయటకు వస్తోంది, పరిష్కరించాలని, అబ్బన్న కాలనీలో రోడ్లో ర్యాంపులు ఏర్పాటు చేయడంతో ఇబ్బందిగా ఉంది, పరిష్కరించాలని, లీలామహల్ వద్ద గల చేపల మార్కెట్ వలన ఇబ్బందిగా ఉంది, పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్ వేష్, రెవెన్యూ అధికారులు సేతిమాధవ్, రవి, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డిఈలు తదితరులు పాల్గొన్నారు.